పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు 139 రోజుల పాటు మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచరిస్తాడు. ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు ధనుర్రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి శని భగవానుడు 2 మరియు 3 అంటే ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయిన శని చతుర్థ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. జనరల్గా శని అంటే కార్మికుడు, అంటే ఒక పరీక్షకుడు కూడా. సుదీర్ఘమైనటువంటి ఫలితాలు అందించేటటువంటి గ్రహము వక్రంలో ప్రయాణించేటప్పుడు ఇంకా కొద్దిగా లోతైనటువంటి ఫలితాలు కూడా మనకి ఇస్తాడు. ఎందుకంటే ప్రధానంగా శని భగవానుడు కర్మకారకుడు. అంటే మనము గతంలో ఎలాంటి కర్మలు, అంటే కర్మ అంటే పని, ఎలాంటి పనులైతే చేశామో దానికి తగినటువంటి విధంగా ఫలితాన్ని అందించేటటువంటి గ్రహమే శని భగవానుడు. ఇక్కడ 4వ స్థానం అంటే తల్లికి, తర్వాత ఇంటికి, ఆస్తులకి, భౌతికపరమైన సౌకర్యాలకి, మానసికపరమైన ప్రశాంతతకు, వాహనాలకు, చిరకాల అనుబంధాలకు, విద్యకు, ప్రాథమిక విద్యకు, తర్వాత అంటే మొదలైనటువంటి అన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. సో ఈ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఈ అంశాలు, ఇప్పుడు మనం ఏమేమైతే అంశాలు చెప్పుకున్నామో ఈ అంశాల మీద కొంచెం వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1 by 1 కనుక మనం ఒక 4-5 పాయింట్లు 1 by 1 కనుక ఫస్ట్ పాయింట్ కనుక మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ గృహానికి, ఎందుకంటే 4వ స్థానం గృహానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఆటంకాలు, అవాంతరాలు కలుగుతాయి. గృహంలో కూడా ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరగటం కానీ, లేదా గృహ సంబంధమైన సమస్యలు రావటం కానీ, లేదా ఒక పాత ఇల్లు ఏదైనా అమ్మాలన్నా కానీ, కొనుగోలు చేయాలన్నా కానీ, లీగల్ పరమైన సమస్యలు రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకు 4వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు కలుగుతాయి. అలానే ఇంటికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా గృహం తీసుకోవాలనుకుంటున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా అటువంటి వారు వాస్తుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు బలంగా కలుగుతాయి, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో మీరు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, శనివారం రోజున మీ పూజా మందిరం దగ్గర గోమయంతో కనుక అలికి చక్కగా కమలంతో, అంటే కమలం వేసి దాని మీద కనుక మీరు చేయవలసినటువంటి పూజకు సంబంధించిన సామాగ్రిని పెట్టుకుని కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 4వ స్థానం అనేటటువంటిది మనకు కుటుంబ సంబంధాలకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఈ కుటుంబ సంబంధాల విషయంలో తల్లి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, లేదా శరీరంలో విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే కంటికి, పంటికి, ఈ రెండిటికి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వారి మధ్య ఐక్యతా లోపం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎమోషనల్ రెస్పాన్స్ కానీ, ఎమోషనల్ బాండేజ్ కానీ కొంచెం తగ్గుతుంది. అటువంటివి తగ్గకుండా చూసుకోవాలి. అలానే మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, ధనుర్రాశి వారికి శని వక్రంలో సంచరించేటప్పుడు మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది, నిరుత్సాహం కూడా పెరుగుతుంది, అలసట కూడా పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత లోపించినటువంటి కారణం చేత బయటి పనుల మీద కూడా ఫోకస్ తగ్గే అవకాశం కొంచెం పెరుగుతుంది. ఇంకా ఈ 4వ స్థానంలో శని సంచరించేటప్పుడు ధనుర్రాశి వారికి తాత్విక సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఆత్మ పరిశీలన అంటే సెల్ఫ్ రియలైజేషన్ లేదా సెల్ఫ్ ఎనలైజేషన్ అనేటటువంటిది వీరికి ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం అవుతుందని చెప్పాలి. అలానే వాహనాలకు, ఎందుకంటే 4వ స్థానం వాహనాలకి, గృహానికి మనకు సంబంధించిన స్థానం కాబట్టి వాహన సంబంధమైనటువంటి వ్యయాలు అనివార్యంగా మారుతాయి. అంటే ఊహించినటువంటి విధంగా సడన్ గా 2 వీలర్స్ రిపేర్కి రావటం, 4 వీలర్స్ రిపేర్ రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి విషయాలలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఆలస్యం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొత్త
వాహనాలు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కొత్త వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నటువంటి వారికి శని వక్రంలో సంచరించేటప్పుడు ఇది మంచి సమయం కాదు. మీకు పోస్ట్ పోన్ చేసుకోగలిగితే నవంబర్ 28వ తేదీ తర్వాత తీసుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయంటే వృత్తి రంగంలో దూర ప్రాంతాల నుంచి అంటే ఉద్యోగాలు అంటే ట్రాన్స్ఫర్స్ రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణం ఎక్కువగా అంటే ఇంటి వాతావరణం ఏ విధంగా మారుతుందంటే రకరకాలైన సమస్యల కారణం చేత ఇంట్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి తగ్గుతూ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి వారికి. అలానే ఎడ్యుకేషన్ పరంగా కనుక తీసుకుంటే ముఖ్యంగా 10th క్లాస్ కానీ ఇంటర్ స్థాయి ఈ చదువుతున్నటువంటి విద్యార్థులను కనుక తీసుకుంటే వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వటం కానీ ఫోకస్ సరిగా పెట్టలేకపోవటంగా జరుగుతూ ఉంటుంది. మరి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఆర్థికంగా ధనుర్రాశి వారు ఏ విధంగా ఉంటారని కనుక పరిశీలిస్తే ఆస్తి సంబంధమైనటువంటి ఖర్చులు కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో మరమ్మతులు కూడా అంటే ఊహించిన విధంగా గృహానికి సంబంధించిన రిపేర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎక్స్పెండిచర్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కొత్త పెట్టుబడులు ప్లాన్ చేయాలనుకునేటటువంటి వారు ఈ వక్ర గమనం పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సరైనటువంటి పరిహారాలు ఏమిటంటే శని వక్రంలో సంచరించినప్పుడు కారణం ఏంటంటే ధనుర్రాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాధిపతి అంటే ధనాధిపతి అయిన శని వక్రంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శనివారం రోజున బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని నల్ల నువ్వులు కనుక దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే మానసికమైనటువంటి ప్రశాంతత పొందటానికి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగేటటువంటి ఫలితాలు. శుభం.